10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో అలుగెళ్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తలాపున పారుతుంది గోదావరి, నీ చేను నీ చెలుక ఎడారి అని నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి కష్టాలను వివరిస్తూ నాటి కవి సదాశివుడు రాసిన పాటను తిరిగి గుర్తు చేసుకునే పరిస్థితులు తలెత్తడం శోచనీయమని కేసీఆర్ అన్నారు. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను, కాళేశ్వరం నీలందక పంటలు ఎండిన రైతన్నల గుండెకోతను సభ్య సమాజానికి తెలిపేందుకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 200 మందితో కూడిన 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు సాగి ఇవాళ ముగిసింది. ఈ ముగింపు సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఎర్రవల్లిలో జరిగింది. పోయిన సంవత్సరం ఇదే రోజు నిండుకుండ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయినాయో, ఇందుకు కారణం ఎవరు అనే విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేసేందుకు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయమని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కేసీఆర్ అభినందించారు. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం, ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నాం. ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అది వాళ్ళిష్టం, కానీ దాని ఫలితం లోకం చూస్తున్నదని కేసీఆర్ అన్నారు. ఇన్నాళ్లు లేని నీటి కోస ఇప్పుడెందుకు వచ్చినట్టు? తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే పాలన ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణకు సాగునీరు, తాగునీరు సమస్య వచ్చిందని అన్నారు కేసీఆర్. తెలంగాణ పాలకులు మొదటి నుంచి నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారని కేసీఆర్ అన్నారు. గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవు. అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాల నుంచి ఉప్పును వేరు చేసి నీటిని శుద్ధి చేసి మంచినీరుగా వాడుకుంటారు. మద్రాసులో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేపట్టారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పని చేయవలసి ఉంటుందని అన్నారు. అంతే తప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు అన్నారు. తెలంగాణకు సాగునీరు, తాగునీరు అవసరం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనుకాడకుండా ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ స్థిరీకరణ కోసం దృష్టి సారించి పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. రైతాంగ వ్యవసాయ అభివృద్ధి పాలన ప్రాధాన్యత్యాంశంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంచుకుందని అన్నారు. అందులో భాగంగా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందించడం, పంట పెట్టుబడి సాయం చేయడం, పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. అందుచేతనే 10 ఏళ్ల పాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించడానికి ఖర్చవుతుందని వెనుకాడుతుంది. ఇది సరికాదని కేసీఆర్ అన్నారు.